స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రిపబ్లికన్లకు అనుకూలంగా మళ్లినట్లు ఫలితాలను బట్టి అర్థమవుతోంది. మొత్తం 7 చోట్ల ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఒక చోట హ్యారిస్ జోరు కొనసాగుతోంది. మరో దాని ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడుతున్న 6 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల విజయం ఇరుపక్షాలను ఊరిస్తోంది. ట్రంప్ ఇప్పటికే 230 స్థానాల్లో విజయం ఖాయం చేసుకున్నారు. దీంతో స్వింగ్ స్టేట్స్ లో కొన్ని ఆయన పక్షాన నిలిచిన శ్వేత సౌధం మెట్లెక్కడం ఖాయమైపోతుంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ట్రంప్ హవా కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా స్వింగ్ స్టేట్స్ లో కూడా, ఏంటి వివరాలు? నవీన్, స్వింగ్ స్టేట్స్ లో అయితే హవా కొనసాగుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే స్వింగ్ స్టేట్స్ లో ఉన్నటువంటి మొత్తం స్వింగ్ స్టేట్స్ లో 6 స్టేట్స్ లో ఈ యొక్క ట్రంప్ హవానే కొనసాగుతున్నాయి. భారత సంస్కృతికి చెందినటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా విజయం సాధించారు. వర్జీనియాకు సంబంధించినటువంటి 10వ కాంగ్రెస్నల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రాటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో టెక్ పాలసీ అడ్వైజర్ గా కూడా సుబ్రహ్మణ్యం పనిచేశారు. 2020లో తన రాజకీయ జీవితాన్ని ఆయన ప్రారంభించారు. వర్జీనియా సెనెట్ కు ఆయన ఎన్నికయ్యారు. అమెరికాలో రిపబ్లిక్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన్ను కూడా క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఓటింగ్ ముగిసిన తరుణంలో ట్రంప్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ఈ తరుణంలో మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. గేమ్ సెట్ అండ్ మ్యాచ్ అని రాసుకొచ్చారు. ట్రంప్ గెలిస్తే ఫెడరల్ ఏజెన్సీల సంఖ్య తగ్గించాలని సూచిస్తానని కూడా ఆయన వెల్లడించడం మనం చూస్తున్నాం. మొత్తానికైతే ట్రంప్ దాదాపు గెలిచినట్లే అన్నది అందరూ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ యొక్క మ్యాజిక్ ఫిగర్ కి చాలా దగ్గరగా ఉన్నారు. 270కి 240కి పైగా ఆయన స్థానాలను సాధించారు. కాబట్టి దాదాపు ట్రంప్ అయితే ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా యువ ఓటర్లు కూడా ఎక్కువగా ఆయనకు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. అసోసియేటెడ్ ప్రెస్ ఓట్ రాష్ట్ర ఈ విషయం వెల్లడించింది. ఈసారి ట్రంప్ హ్యారిస్ పోరు 2020 ఎన్నికల్ని కల్పించిందనే చెప్పొచ్చు. అప్పటితో పోలిస్తే చాలా డెమోక్రటిక్ గ్రూపులు ఈసారి ట్రంప్ పక్షం వహించినట్లుగా దీనిలో తేలుతుంది. ముఖ్యంగా యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 30 ఏళ్ల లోపు వారే గతంలో 10 మాత్రమే ట్రంప్ కి మద్దతుగా ఓటేస్తే ఈసారి ఆ సంఖ్య 10కి 4కి చేరిందనే చెప్పొచ్చు. అమెరికా ఎన్నికల్లో మరోపక్క అయోవా రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కు అనూహ్య విజయం ఖాయమైంది. ఇక్కడ ఆయన విజయం ఖాయమైనట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ NBC ప్రొజెక్షన్ లో కూడా వెల్లడైంది. ఇటీవల సర్వేల్లో ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ కి మొగ్గున్నట్లుగా సర్వేలు తెలిపాయి. కానీ అక్కడ ట్రంప్ కి అనూహ్య విజయం అక్కడ ఖరారైంది. సో ఇంకా ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ట్రంప్ కమలా హ్యారిస్ మధ్య పోటాపోటీ, అంటే ఒక 15-20 సీట్ల మధ్య గట్టి పోటీ ఉందని చెప్పొచ్చు. ఎలక్టరల్ కాలేజీలో ట్రంప్ కి 230కి పైగా ఓట్లు వచ్చాయి. ఎలక్టరల్ కాలేజీలో కమలా హ్యారిస్ కి 210 ఓట్లు రావటం మనం చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ కేవలం 270 కాబట్టి ఇంకా నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. కొన్ని స్టేట్స్ మాత్రం ఇంకా 7-8 స్టేట్స్ ఇంకా రావాల్సినాయి. ఆ ఫలితాలు కనుక వెళ్ళడైతే ఈ యొక్క విజయం ఎవరిదాన్ని దాటిపైన ఒక స్పష్ట వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క 20 రాష్ట్రాల్లో ట్రంప్ హవా కొనసాగింది. 230 సీట్లు పైగా రిపబ్లికన్ పార్టీ గెలుచుకుంది. 51.7% ఓట్లతో ట్రంప్ ముందంజలో ఉన్నారు. మధ్యాహ్నానికి ఫలితాల మీద కొంత స్పష్ట వచ్చే అవకాశం ఉంది. నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఒక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్స్, లూసియానా, ఇండియానా, టెన్నెసీ, కెంటకీ, మిస్సూరీ, మిసిసిపి ఈ రాష్ట్రాల్లో రిపబ్లిక్ పార్టీకి ఎక్కువ ఆధిక్యం లభించింది. ఇక మిగతా రాష్ట్రాల్లో ఇలినాయి, న్యూజెర్సీ, మెరీల్యాండ్, వర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెల్వేర్ ఈ రాష్ట్రాల్లో మాత్రం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి కొంత మొగ్గు లభించింది.
మధ్యాహ్నానికి దీనికి సంబంధించినటువంటి ఈ ఫలితాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నవీన్, అంటే పూర్తి స్థాయి ఫలితాలు ఎప్పటి వరకు వచ్చేందుకు అవకాశం ఉంటుందో, అలాగే అఫీషియల్ గా ఎప్పుడు ఇచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది కృష్ణ? 3 గంటల సమయంలో ఈ యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కనుక మనం చూస్తే ఏదైతే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఫలితాలు అంటే ఇంకా కొన్ని స్టేట్స్ లో మాత్రమే ఈ రిజల్ట్స్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. 7-8 రాష్ట్రాల్లోనే దాదాపు రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్ అన్ని కూడా అయిపోయాయి. రెడ్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే హ్యారిస్ కి 216, ట్రంప్ కి అయితే 248 వచ్చాయి. అంటే ఇక కావాల్సింది 22 మాత్రమే మ్యాజిక్ ఫిగర్ కి ట్రంప్ కి. వీళ్ళ మధ్య కొంచెం గ్యాప్ కూడా పెరిగిందనే చెప్పచ్చు. 216, 248. ఇక మిగిలిన రాష్ట్రాలు అయితే 7 రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికల ఫలితాలు ఇక రావాల్సింది. మొత్తం 50 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా కౌంటింగ్ పూర్తయిపోయింది. ఇక కేవలం రావాల్సింది కేవలం 7 రాష్ట్రాల్లో మాత్రమే. ఈ 7 రాష్ట్రాల ఫలితాలు కూడా 1 గంట 2 గంటల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో కూడా కొన్నిట్లో అయితే 60 నుంచి 70% వరకు కూడా ఈ యొక్క పోలింగ్ కౌంటింగ్ అయితే పూర్తయింది. కొన్ని చోట్ల 80% కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కాబట్టి మరికొద్ది సేపట్లోనే వీటికి సంబంధించినటువంటి ఫలితాలపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ఇదైతే అనూహ్యమైనటువంటి విజయం అనే చెప్పచ్చు ట్రంప్ కి. అంటే ఇద్దరి మధ్య ఇంత వ్యత్యాసం ఉంటుందని కూడా ఎవరు భావించలేదు. కేవలం 1.5. అంటే కృష్ణ, 7 రాష్ట్రాల్లో ఇంకెక్కడా కూడా డెమోక్రటిక్ పార్టీ టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్సే లేదనుకోవచ్చా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే? 7 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో అయితే గతంలో 7 రాష్ట్రాల్లో కూడా 2 రాష్ట్రాలు స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి. ఆ 2 రాష్ట్రాల స్వింగ్ స్టేట్స్ లో గతంలో డెమోక్రటిక్ పార్టీ గెలుచుకున్నటువంటి స్టేట్స్. ఆ స్టేట్స్ లో కనుక రిపబ్లికన్ పార్టీ కనుక విజయం సాధిస్తే ఇక ట్రంప్ యొక్క విజయం నల్లేరుపైన నడకనే చెప్పొచ్చు. దాదాపు ఇందులో కూడా 7 స్టేట్స్ లో కూడా 50% అంటే ట్రంప్ కి ఏమైతే కావాల్సినాయో అన్ని ఆ లెక్కతో పాటు అంటే 40 స్థానాలతో పాటు ఇంకా 30 స్థానాలతో పాటు ఒక 15-16 స్థానాలు అధికంగా గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ హ్యారిస్ కనుక ముందంజలోకి రావాలంటే 15-16 స్థానాలు ఈ 6 రాష్ట్రాల నుంచి ఎక్కువగా గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సింది. ప్రస్తుతానికైతే 18 రాష్ట్రాల్లో ట్రంప్, 9 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ విజయాలు సాధించారు. వరుసగా 3వసారి టెక్సాస్ లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం అన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆయనకు ఆ రాష్ట్రంలో ఆయన 40 ఎలక్టోరల్ ఓట్లు సాధించడం కూడా కొంత విశేషంగానే చెప్పుకోవచ్చు. అయితే ఒక విషయం నవీన్, ఇక్కడ ఈసారి కనుక ట్రంప్ అధ్యక్షునిగా గెలిస్తే మొదటి అధ్యక్షుడు అవుతాడు. ఏదైతే ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి అధ్యక్షునిగా అమెరికా చరిత్రలో ఆయన చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఎవరు ఈ విధంగా ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు. కానీ ఈసారి మాత్రం ఓడిపోయినా సరే మళ్ళీ పోటీ చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఒకసారి గెలిచిన తర్వాత అక్కడ ఏ పార్టీ అయినా, రిపబ్లిక్ అయినా డెమోక్రటిక్ అయినా వరుసగా 8 సంవత్సరాల పాటు అధికారంలో ఉండేవాళ్ళు. కానీ తొలిసారిగా ఆయన 4 సంవత్సరాలకే గది దిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కనుక గెలిస్తే ఆయన సరికొత్త రికార్డుని నెలకొల్పినవాడు అవుతాడని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.